నా యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన వీడియోలో పల్లెటూరి వాతావరణాన్ని, అక్కడి జీవన విధానాన్ని కళ్లకు కట్టే ఒక అద్భుతమైన వారపు సంతను చూడబోతున్నాం. అదే మన దేవగుప్తం గ్రామంలో ప్రతి శుక్రవారం ఎంతో వైభవంగా జరిగే వారపు సంత. సంతలోకి అడుగుపెట్టగానే మనకు మొదటగా దర్శనమిచ్చేవి నోరూరించే పండ్లు. పల్లెటూరి తోటల్లో అప్పుడే కోసుకొచ్చిన తాజా మామిడి పండ్లు, అరటి గెలలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. బేరసారాల మధ్య సాగే ఈ కొనుగోళ్లు పల్లెటూరి మమకారాలను గుర్తుచేస్తాయి. ఈ సంతకు కేవలం మన గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్న పదుల సంఖ్యలోని గ్రామాల నుండి కూడా వందల సంఖ్యలో చాలా ఎక్కువ మంది జనం ఇక్కడికి వస్తారు. దాంతో ఈ ప్రాంతమంతా జనసందోహంతో ఎంతో కోలాహలంగా మారుతుంది. వాళ్ళ షాపు అలవరం అలవరం ఈ సంతలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సాంప్రదాయ తాటిబెల్లం. మన పెద్దలు ఎంతో కష్టపడి తయారు చేసిన ఈ స్వచ్ఛమైన తాటిబెల్లం అచ్చమైన పల్లెటూరి రుచిని మనకందిస్తుంది. సంతకు వచ్చినవారు వేడివేడిగా వేస్తున్న బజ్జీలు, సమోసాలు, కరకరలాడే జంతికలు, జిలేబీ కొనుక్కుని తమ పిల్లల కోసం ఇంటికి తీసుకుని వెళతారు. ఇంటి దగ్గర పిల్లలు కూడా మా నాన్న సంతకు వెళ్ళాడు, పప్పలు తెస్తాడు అని ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ మిఠాయిలు చిన్నా పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటాయి. ఇక ఇక్కడ దొరికే తాజా కూరగాయల గురించి ఎంత చెప్పినా తక్కువే. వంకాయలు, కాకరకాయలు, ఆకుకూరలు అన్నీ కెమికల్స్ లేని స్వచ్ఛమైన పల్లెటూరి పంటలు. ధర కూడా చాలా అందుబాటులో ఉంటుంది. అందుకే చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా శుక్రవారం వచ్చి వారం రోజులకు సరిపడా కూరగాయలు కొనుక్కెళతారు. ఇవి మాత్రమే కాదండోయ్, పల్లెటూరిలోని ఇళ్లకు, వ్యవసాయానికి అవసరమయ్యే కొడవళ్ళు, కత్తులు మరియు పూజా సామాగ్రి, వక్కలు వంటివి కూడా ఇక్కడ ఒకే చోట దొరుకుతాయి. సుగంధ ద్రవ్యాలు, వంటకు అవసరమయ్యే నిత్యవసర సరుకులు అన్నీ ఇక్కడ సరసమైన ధరలకే దొరుకుతాయి. నాన్ వెజ్ ప్రియుల కోసం ఈ సంత ఒక పెద్ద పండుగ లాంటిది. కాలువల నుంచి తెచ్చిన బతికున్న తాజా చేపలు, రొయ్యలు, పీతలు ఇక్కడ కుప్పలు కుప్పలుగా లభిస్తాయి. వీటికి తోడు నాటుకోళ్లు, లైవ్ చికెన్ షాపులు కూడా ఎప్పుడూ రద్దీగా ఉంటాయి.
చూశారుగా ఫ్రెండ్స్, ఇది మన దేవగుప్తం గ్రామ వారపు సంత విశేషాలు. ఆధునిక సూపర్ మార్కెట్లు ఎన్ని వచ్చినా మన పల్లెటూరి సంతల్లో దొరికే ఆ అనుభూతి, ఆ ఆనందమే వేరు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.